శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణినే నిత్యం పద్మాలయాం దేవి సా మాం పాతు సరస్వతి భగవతి పూర్ణేందుజాడ్యాపహ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వినా వెంకటేశం ననాదో ననాదో సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. మాతాపితృ గురుజనోభ్యో నమః. ఓం నమ సభాయే. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే వైశాఖ మాసంలో సాక్షాత్తు బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో కళ్యాణ మహోత్సవాలలో ఈరోజు మనందరం ఇక్కడ ఈ విధంగా స్వామివారి గురించి 4 మంచి మాటలు వినగలిగేటటువంటి అదృష్టాన్ని పొందగలిగినందుకు. ఎందుకంటే ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ స్వామివారిని మనం తరించాలన్నా దర్శించాలన్నా మనం వీక్షించాలన్నా కూడా చాలా దుర్లభం. మనం ఎంతో సుకృతం చేసుకున్నాం కాబట్టి ఈరోజు ఈ బ్రహ్మోత్సవ వేళలో స్వామివారి దర్శనానికి మనం అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంలోనే మనకి శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం అని 9 భక్తి మార్గాలు మనకి ఎలాగైతే మనకి సూచించబడ్డాయో దానిలో ప్రధానమైనటువంటిది మొదటిది శ్రవణం. అంటే ఏంటి? వినడం. అంటే మనం ఏదైనా సత్పురుషుల గురించి కానీ సత్కీర్తుల గురించి కానీ మహాపురుషుల గురించి కానీ సాక్షాత్తు భగవంతుడి గురించి కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా మనకు తెలిసి తెలియక ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వినగలిగే అదృష్టం కలిగితే మనం చాలా అదృష్టవంతులమే. ఎందుకంటే అటువంటి భాగ్యం మనకి ఈరోజు ఇక్కడ కలిగింది. ఈ చక్కని సాయంకాల వేళ వైశాఖ మాసంలో చక్కని త్రయోదశి చతుర్దశి ద్వయంలో ఈరోజు మనకి స్వామివారి గురించి 4 మంచి మాటలు వినగలగడానికి అదృష్టం కలిగింది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా విని మీకు తరించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం అందరికీ ఒక ప్రాథమిక ప్రశ్న వస్తూ ఉంటుంది. మనం ఎందుకు దేవాలయాలకు వెళ్ళాలి? ఎందుకు దేవుణ్ణి దర్శించాలి? ఎందుకు మనం ఈ ఆధ్యాత్మిక లౌకిక ఆనందాన్ని పొందాలి? ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఏ పని చేయాలన్నా మనకు ఏదో ప్రయోజనం కావాలి. ఏ ప్రయోజనం లేకపోతే మనం ఏ పని చెయ్యం. మరి ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి? ఎందుకంటే ఇది ముఖ్యంగా యువతకి, వచ్చే తరాల వాళ్ళకి. ఈరోజు మనం చూస్తుంటే భక్తి భావన అనేది వచ్చే తరాల్లో కూడా చక్కగా వికసిస్తుంది. దానికి కారణం మన భూమిలోనే ఉంది. మన భూమి ధర్మభూమి, కర్మభూమి, పుణ్యభూమి, వేదభూమి. సాక్షాత్తు వేదాలు పుట్టినటువంటి మహాగడ్డ మన భారతదేశం. అటువంటి దేశంలో మనం పుట్టగలిగినందుకు మన అదృష్టవంతులవి. అందులోనూ తెలుగువాడిగా పుట్టినందుకు మరింత అదృష్టవంతులవి. ఎందుకంటే తెలుగు భాషలో మాత్రమే మనకి ఏముంది అంటే పోతన భాగవతం ఉంది. అందులో ఏ భాషలోని కూడా అంత అద్భుతమైన భాగవతం లేదు. అందులో భాగవతంలో ఏంటి వస్తుందంటే భాగవతం చదివితే చాలు, పుటలు తిప్పితే చాలు మనకి సాక్షాత్తు భగవద్ ఆశీర్వచనం ఎప్పుడూ మనతో నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది.
అటువంటి భాగవతంలోని ఎన్నో ఘట్టాలు, ఎన్నో సందర్భాలలో ఎంతోమంది పురాణ పురుషుల ద్వారా మనం వింటూనే ఉన్నాం. అంటే మరి ఎలాంటి ఎందుకు ఇందాక చెప్పాను, మన ఎందువల్ల ధర్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి అని ఈ భూమిలో ఇంతవరకు ఎందుకు ఉందంటే ఇవన్నీ మన దగ్గరే పుట్టాయి కాబట్టి. మనం ప్రపంచానికి ఎన్నో నేర్పించాం. పద్యం మనది, గద్యం మనది, చిత్రం మనది, శిల్పం మనది, పంచకట్టు మనది, పరికిణి మనది, గోదారి మనది, గోంగూర మనది, అన్నమయ్య జానపదం మనది, క్షేత్రయ్య పదం మనది, చాగయ్య గళం మనది, కూచిపూడి మనది, కృష్ణమ్మ మనది, గోదారి మనది, గోంగూర మనది, ఆవకాయ మనది, అవధానం కూడా మనదే. అంటే ఎన్ని కళలని, ఎన్ని విచిత్రమైనటువంటి రీతులలో మనం అనేక విధాలుగా ప్రపంచానికి అందించగలిగాం. ఆ అందించడం ద్వారా మన దేశం తాలూకు ఎంత గొప్పతనాన్ని మనం సాధించగలిగాం. ఇలాంటి విషయాలు వచ్చే తరాలకి తెలియజేయడం ద్వారా మన భాష, మన సంస్కృతి, మన వేదాలు చెబుతున్నటువంటి సనాతన ధర్మాన్ని ఏదైతే చెప్పుకుంటున్నామో అటువంటి ధర్మం నిలబడడానికి ఇవన్నీ కూడా ఈ ప్రముఖమైనటువంటి పాత్రలు పోషిస్తాయి. ఎందుకు మనం వినాలి? ఇందాక నేను మొదటి ప్రశ్న వేశాను. ఎప్పుడైనా ఎందుకు మనం వినాలి? ఇక్కడ మనం దేవాలయానికి వచ్చాం, ఎంతో కష్టపడి రైళ్లలో, బస్సుల్లో ఎంతో ప్రయాసపడి మనం ఇక్కడ చేరుకోగలిగాం. అందులోని ఈ సుదీర్ఘమైన ఎండల్లో, ఈ వేసంకాలంలో చేరుకోగలిగాం. ఎందుకు? మన అంతర్లీనంగా మనలో ఉన్న భక్తి భావన, ఆ భావన తాలూకా ప్రేరేపించడం వల్ల మనందరం ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోగలిగాం. ఇది ధరించడం, ఈ భావన కావాలి. మరి స్వామిని ధరించడానికి అవసరం ప్రాథమికమైన అంశాలు ఏంటి? దంతంబుల్ పడనప్పుడే, తనువునందారూడియున్నప్పుడే, కాంతా సంఘము రోయనప్పుడే, జరక్రాంతంబు కానప్పుడే, చింతల్మేన జరించనప్పుడే, కురుల్ వెల్వెల్లగానప్పుడే, చింతింపన్వల నీ పదాంబుజములన్, చింతింపన్వల నీ పదాంబుజములన్ అన్నాడు దుర్జటి. అంటే భగవంతుని ఎప్పుడు దర్శించుకోవాలండి? దంతంబుల్ పడనప్పుడే. అంటే మనం ఉదాహరణకు చూస్తే మన ఇంట్లో అడిగితే మనకి ఈరోజు గుడికి వెళ్దామంటే చక్కగా బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి, స్వామివారిని బ్రహ్మోత్సవాల సమయంలో చక్కగా కళ్యాణోత్సవ సమయంలో దర్శించుకుందామండి అంటాం. అబ్బా ఈ ఎండల్లో నేను రాలేనండి, ఇంకో 4 రోజులు పోనీయండి, రిటైర్ అవనియండి, రిటైర్ అయితే నాకు వేరే పని ఉండదు కాబట్టి అప్పుడు భగవంతుడి మీద మనం కొంచెం దృష్టిని కేంద్రీకరిద్దామండి అంటారు. అంటే భగవంతుడి మీద దృష్టి కేంద్రీకరించడానికి సమయం, సందర్భం లేదండి. నిరంతరం మన జీవన వాహినిలో, మన అంతర్వాహిని ప్రవాహంలో భగవంతుడు మనకు అంతర్భాగం కావాలి. భగవంతుడు మనం ఎప్పుడు చేరుకోగలుగుతాం? ఇది చాలా $1 మిలియన్ ప్రశ్న కదా. దానికి ఇటువంటి పురాణ సంఘటనలు మనం వినగలడం కదా. దంతంబుల్ పడనప్పుడే, తనువునందారూడియున్నప్పుడే, తనువునందారూడియున్నప్పుడే, దంతంబుల్ పడనప్పుడే. అంటే నేను ఇందాక చెప్పాను కదా, పళ్ళు ఊడిపోయే వరకు భగవంతుడు మనకు గుర్తు రావాల్సిన అవసరం లేదండి. బాల్యం నుంచే మనం ఒక సత్కర్మగా, సత్క్రియగా భగవంతుడిని ధ్యానించడం అనేటటువంటిది మన జీవితంలో అంతర్భాగం చేసుకోవాలి. ఎందుకంటే నేను ఇది చెప్తున్నది పిల్లలు వచ్చే తరంలో కనీసం 5-10 నిమిషాలు కూడా మనం ఈరోజు పిల్లలకి ఫోన్లు ఇస్తున్నాం, కానీ భగవంతుడి యొక్క భక్తిని మనం ఇవ్వడానికి ముందుకు రావటం లేదు. ఒక 10 నిమిషాలు మనకు వచ్చిన భాషలో, మనకు వచ్చిన తీరులో, మన వేదాలు నేర్చుకోక్కర్లేదు, మనకి పురాణాలు రాక్కర్లేదు, శ్లోకాలు రాక్కర్లేదు, పద్యాలు రాక్కర్లేదు. మనకి తెలిసిన నిర్మలమైన భక్తితో మనం 5-10 నిమిషాలు కూడా మనం స్వామివారికి 24 గంటల సమయంలో కేటాయించలేకపోతే మనం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. అంటే మన సమయం దేనికోసం కేటాయించుకుంటున్నాం, మనం స్వామి మీద ఎందుకు లగ్నం చేయలేకపోతున్నాం? భక్తి మీద. అది మీరు ఏ భావానైనా పెట్టుకోవచ్చు. అది ఏ రూపమైనా సత్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వ, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని కదా మనకి ఆది శంకరాచార్య వారు చెప్పారు. మీరు చేస్తున్న పని మీద శ్రద్ధ ఒకటి చాలు, మనకి అకుంఠిత దీక్ష చాలు, చిత్తశుద్ధి చాలు. మీరంతే ఉదయం నుంచి మీరు ఏ సమయంలో మీకు అనుకూలమైతే ఆ సమయంలో మీకు తెలిసిన భాషలో మీరు భగవంతుడితో గడపడానికి ప్రయత్నం చేయండి. అదే ఇందులో చెప్తోంది. తంతంబులు పడనప్పుడే, తనువునందారూడి ఉన్నప్పుడే. మనం 20 మెట్లు ఎక్కాలండి. 20 మెట్లు ఎక్కాలంటే నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చాయండి, నేను కనీసం 10 మెట్లు కూడా ఎక్కలేకపోతున్నాను, అక్కడ మన దేవస్థానం వారు మనకు రిక్షా ఇస్తే కానీ నేను కదలలేకపోతున్నానంటే నువ్వు నీ తాలూకా దృష్టి దేని మీద ఉంటుంది? నీకు భగవంతుని మీద ఉంటుందా, నీ శరీరం మీద ఉంటుందా? శరీరమాజ్యం కలు ధర్మ సాధనం అన్నది విషయమైనప్పటికీ కూడా మనకి శరీరంలో శక్తి ఉన్నప్పుడే మనం చూడగలిగిన ప్రదేశాలని మనం చూడగలగాలి. ఎందుకంటే భగవంతుడు మనకిచ్చిన ఈ జన్మలో దానికి ఒక సార్థకత అనేది మనకు దక్కాలి అంటే, మనం ఆ పుణ్యాన్ని పొందగలగాలి అంటే మనకి శక్తి ఉన్నప్పుడే, తరువునందారుడు ఉన్నప్పుడే. అవసరమైతే గంటలో ఒక గంట సేపు లైన్లో నిలబడాల్సిన అవసరం రావచ్చు. మన శరీరం సహకరించాలి కదా. అంటే మనం ఎప్పుడు చూడాలి?
అన్ని రకాల మన శరీరంలో శక్తి ఉన్నప్పుడే, కాంతాసంగము రోయినప్పుడే జరక్రాంతంబు కానప్పుడే. ఇక మన శరీరం సడలిపోయిన తర్వాత వడలిపోయిన తర్వాత నువ్వు 50 మెట్లు కాదు 5 మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితుల్లో నువ్వు భగవంతుని చూడాలని నువ్వు ప్రయత్నం చేసినా స్వామివారు నీకు ఎలా కనబడతారు? ఎందుకంటే మనకి 20 దాటితే 40 దాటితే చత్వారాలు రావాలి, 50 దాటితే రావాలి. ఈరోజు చిన్న పిల్లలకు కూడా పెద్ద పెద్ద భూతద్దాలని కళ్ళద్దాలు వస్తున్నాయి. మరి ఏం కనబడుతున్నారు మనకి? ఇలా వెళ్ళగానే అలా మనకి వెళ్ళిపోండి, సమయం అయిపోయింది, వెనకాల చాలామంది ఉన్నారు అంటారు. మరి ఈ ధర్మం మనకి ఎప్పుడు ఉంటుంది? ఎందుకంటే స్వామివారి విగ్రహాన్ని చూస్తే అది మన మనోఫలకాల మీద, మన హృదయ ఫలకాల మీద ముద్రించుకుపోవాలి. అప్పుడు సమయం మనకి ఇక్కడికి వచ్చినా రాకపోయినా అర్ధరాత్రి మనం లేపినా స్వామివారు ఎలా ఉంటారంటే నీకు పెన్ను పేపర్ ఇస్తే చక్కగా నువ్వు గీసి పెట్టగలగాలి. అటువంటి ముద్ర నీకు మనసులో ముద్రింపబడాలంటే నీ శరీరంలోని అవయవాలన్నీ చక్కగా పనిచేస్తున్నప్పుడు, నీ మనసు తదేక లగ్నంతో స్వామివారి మీద ఉన్నప్పుడు నువ్వు దర్శనం చేసుకోవాలి. లేకపోతే దేనికోసం మనం ఈ చేస్తున్నట్టు అదనమాట. దానికే తనువునందారుడు ఉన్నప్పుడే, కాంతాసంగము రోయినప్పుడే, జరక్రాంతము గానప్పుడే, చింతల్మేన జరించినప్పుడే, కురులు వెల్వెల్ల గానప్పుడే. మళ్ళీ కురులు వెల్వెల్ల కానప్పుడు అంటే మళ్ళీ మనకు ప్రశ్న వస్తుంది. మళ్ళీ మీరు చెప్పారు కదండి కుర్లు వెళ్ళంటే ఈ రోజుల్లో ఒకప్పుడు అంటే 60, 70, 80 సంవత్సరాల వరకు కూడా తల పండడం కానీ, పన్ను ఊడడం కానీ, కన్ను ఊడడం కానీ లాంటివి ఏవి మనకు లేవు. ఎందుకంటే ఆ రోజు మనకి కలుషిత ఆహారం అంటే తెలియదు, సేంద్రియ ఆహారం అని. ఈరోజు మళ్ళీ మనం చెప్పుకుంటున్న ఏదైతే ఆర్గానిక్ ఫుడ్స్ని వెంటపడుతున్నామో ఆర్గానిక్ ఫుడ్స్ నుంచే మనం ఇన్ఆర్గానిక్ ఫుడ్స్లోకి వచ్చాం. అంటే అదే ఆర్గానిక్ ఫుడ్స్ ఆ రోజుల్లో ఎవరికి, బామ్మగారికి, తాతగారికి ఏ రోజు 70, 80, 90లో కూడా పళ్ళు ఊడలేదు, కళ్ళు ఊడలేదు, జుత్తు తెల్లబడలేదు. అలాంటి పరిస్థితుల్లోంచి మనం ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చాం. The biggest jewelry showcase of the year with never before seen pieces. Witness the brilliance of diamonds, the elegance of polki and the allure of precious gems. Only at the Joy Alucas Brilliance Diamond Jewelry Show. Get a free 1-gram gold coin on every purchase. Only at Joy Alucas, Vijayawada. Joy Alucas, world's favorite jeweler. అంటే వీటికి కూడా మనం నియమాలు పెట్టుకోక్కర్లేదు. నేను ఈ పని చేస్తేనే కానీ దైవ దర్శనానికి వెళ్ళను, ఈ పని చేస్తే కానీ పూజ చేసుకొని, ఈ పని చేస్తేనే కానీ గుడికి వెళ్ళను, నేను ఈ పని చేస్తేనే కానీ ఇంకోటి చెయ్యను అని బాధలు బందీలు ఏం పెట్టుకోకుండా నిర్మలమైన మనసుతో స్వామివారిని తదేక దీక్ష ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మనం ఒక నిర్మలంగా మనం పూజించుకోగలిగితే మనం ఒక భగవంతుడితో ఒక బ్రిడ్జ్ చేసుకోగలుగుతాం. ఒక వారధి. మన కష్టం వస్తే ఎవరితో చెప్పుకోగలుగుతాం? భగవంతుడితో చెప్పుకోవాలి. సుఖం వస్తే ఎవరితో చెప్పుకోవాలి? భగవంతుడితో చెప్పుకోవాలి. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? కష్టం వచ్చినప్పుడు భగవంతుడితో చెప్పుకుంటాం, సుఖం వచ్చినప్పుడు మన పని మనం చేసుకుంటాం. అలా కాకుండా, ఎందుకంటే మనకి ఏది ఇచ్చినా, ఏది ఇవ్వాలన్నా, ఎలా ఇవ్వాలన్నా, ఎప్పుడు ఇవ్వాలన్నా అంతా పరమాత్ముడే ఇవ్వాలి. దీనికే మనకి ప్రబల దృష్టాంతం ప్రహ్లాద చరిత్ర. ఎందుకు వినాలండి ప్రహ్లాద చరిత్ర? ప్రహ్లాదుల్లో మనం ఎలా బతకాలో తెలుస్తుంది, హిరణ్యకశిపుల్లో ఎలా బతకూడదో తెలుస్తుంది. కాబట్టి ప్రహ్లాద చరిత్ర మనం చదవాలి. ఒక గజేంద్ర మోక్షం ఎందుకు చదవాలండి? ఒక అహంకారానికి మమకారానికి మధ్య పోరాటం. అహంకారం ద్వారా మనిషి ఎలా ఉంటాడు, మమకారం ద్వారా భగవంతుని ఎలా చేరుకోగలుగుతాడు. కాబట్టి అది వినాలి. ఎక్కడ లేడని ఇంత కొట్టుకున్నటువంటి ప్రహ్లాదుల్లో ఎక్కడ లేడని చెప్పాడు? ఇందుగలడందు లేడని సందేహము వలదు గలది చక్రి సర్వోపగతండి ఎందు వెతికిన అందందే గలడు దానవాగ్రణి వింటే అని చెప్తాడు కదా ప్రహ్లాద చరిత్రలో. అంటే నేను ఇందాక చెప్పిన దానికి ఇవన్నీ కూడా ఒక దృష్టాంతమైనటువంటి ఉదాహరణలు. భగవంతుణ్ణి మనం కోరుకోగలిగితే, నిర్మలంగా నువ్వు చూడగలిగితే ప్రతి చోట ఉన్నాడు నీకు. ప్రతి ప్రాణిలో ఉన్నాడు, ప్రతి వస్తువులో ఉన్నాడు, ప్రతి సృష్టిలో మనలో కూడా ఉన్నాడు. కాబట్టే భగవంతుడు చాలా గొప్పవాడు. కాబట్టే మనకు ఒక చిన్న జీవితం దొరికింది. జీవితంలో అత్యంత ఆనందకరమైనటువంటి క్షణాలు ఏంటంటే ఈ ఆధ్యాత్మికతను అనుభవిస్తున్నటువంటి క్షణాలు. ఈ అలౌకిక ఆనందం, నాకు ఏది ఎక్కర్లేదనుకునే భావన. నాకు ఏమి ఇవ్వాలన్నా భగవంతుడే ఇస్తాడు, నాకు ఏమి ఇవ్వాలన్నా పరమాత్ముడే ఇస్తాడు. పరమాత్మకు తెలిసి నాకేం కావాలో. నువ్వు పెద్ద శాంతాడంత లిస్టు పెట్టి క్యూ పెట్టి లిస్ట్ పెట్టక్కర్లేదు. నీకు ఇచ్చేది చేసేది భగవంతుడు ఏమి ఇవ్వాలని ఆలో ముందే ఉంటుంది. నేను ఒక ప్రబలమైనటువంటి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి గొప్ప కథని మీకు, అది కథ కాదు వాస్తవం, అది చెప్తాను. ఖచ్చితంగా మీరంతా వినవలసినటువంటి విషయం ఇది. అంటే భగవంతుడు ఉన్నాడు అని మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎక్కడున్నాడు? నాకు కనబడలేదు, నేను పని తిరుగుతున్నా, నాకు కనబడలేదు, నాకేం చేయటం లేదు, నేను అనేక అడిగాను, నాకు ఎందుకో నా మీద భగవంతుడు లేడు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి వాటికి ఇటువంటి సంఘటనలే ఉదాహరణలు. ఒకరోజు ఒక వ్యక్తి మలేషియా దేశం నుంచి భారతదేశానికి వచ్చాడు. వచ్చి ఎందుకంటే మన రాష్ట్రపతి గారి దగ్గర, ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఒక అవార్డు అందుకోవాలని చెప్పి ఆయన ప్రత్యేకంగా పిలిపించారు. పిలిపిస్తే ఆయన ఏం చేశారంటే, ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక హెలికాప్టర్లో ఆయన మలేషియా నుంచి బయలుదేరి భారతదేశం వచ్చారు. వచ్చి ఢిల్లీ వెళ్ళాలన్నమాట. ఆయన
ఆయన అహ్మదాబాద్ పరిసర ప్రాంతాలకు చేరుకోగానే ఒక విధమైనటువంటి ఊహించినటువంటి ఒక ప్రళయం లాంటి వాన ప్రారంభమైంది. ఇదేంటి ఇప్పుడు ఈ వాన ప్రారంభమైందని చెప్పి చూస్తే ఆ విమానం గట్టి పరిస్థితుల్లో కలగలే అవకాశం లేక అక్కడే ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. కొంతసేపు చూశారు, కొంతసేపు వాన తగ్గిన తర్వాత మళ్ళీ ఒక కారు తీసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి ఒక కారుని. దాంతో వాళ్ళు ఢిల్లీ వెళ్ళడానికి బయలుదేరుతున్నారు. మళ్ళీ ఒక గంట పోయింది, మళ్ళీ ప్రళయమైనటువంటి మళ్ళీ నల్లగా మబ్బులు, కారు చీకటి, మళ్ళీ దట్టమైనటువంటి ఇది అంధకారంలో మళ్ళీ వాన పడడంతో మళ్ళీ కారు కూడా అయిపోయింది. ఇదేంట్రా బాబు, నేను ఇంత కష్టపడి మలేషియా నుంచి చూస్తే విమానం ఆగిపోయింది, ఈ కారు ఏమో ఇక్కడ ఆగిపోయింది, ఇక్కడ చూస్తే ఎక్కడ జనసంచారం లేరు, మొత్తం అంతా కూడా అదొక పల్లెలు ప్రాంతంలో వాతావరణం, పొలాలు తప్ప ఏం కనబడటం లేదు. మరి నేను ఇప్పుడు ఎలా ఢిల్లీ వెళ్ళాలి, ఎలా ప్రధానమంత్రి గారిని రాష్ట్రపతిని కలవాలి? ఈ సందిగ్ధంలో ఆయన కొట్టుమిట్టాడుతున్నాడు. 7 అయింది, 8 అయింది, 9 అయింది, ఇంకా అయ్యో నాకు ఇంకా అవకాశం లేకపోయింది నేను, ఎందుకంటే కనీసం నాకు సమాచారం చెప్పడానికి కూడా ఎలాంటి అవకాశం లేని ప్రదేశంలో నేను ఇరుక్కుపోయాను, ఇటువంటి ప్రాంతంలో ఈ పల్లెటూరులో నాకు ఇంకా అలాంటి అవకాశం లేదని చెప్పి ఆయన మదనపడుతూ ఉంటే ఆయనకి ఆ పొలాల్లో ఒక గది కనబడుతుంది దూరంగా. అంటే మనకి పొలాల్లో చూస్తూ ఉంటే చిన్న చిన్న గదుల్లో మనకి వాచ్మెన్లకి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఆ గది కనబడితే సరే ఇంత వానలో మనం చేసేది ఏమీ లేదు, ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళలేను, ఇటు మలేషియా వెళ్ళాను కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి అక్కడ కూర్చుందామని అడుగుతాను. వెళ్ళి అమ్మ నేను వాన బాగా పడింది కదా, నేను కదలేని పరిస్థితిలో ఉన్నాను, నేను ఇలాగ మలేషియా నుంచి వచ్చాను, మీకు ఇబ్బంది లేకపోతే నేను ఈ రాత్రికి ఇక్కడ ఉండి ఉదయం వెళ్ళిపోతాను అడుగుతాడు. సరే స్వామి, మీకు అభ్యంతరం లేకపోతే మాకే ఉంది, మాతో పాటు ఇంత ఆతిథ్యం స్వీకరించి బయలుదేరండి ఉదయం అని చెప్తారు. రాత్రి ఇంకా తగ్గుతుంది వర్షం అంతాను, తెల్లవారుతుంది. రాత్రి అంతా ఏదో అక్కడ నెమ్మదిగా ఆ గదిలో కాలక్షేపం చేస్తారను చిన్న గదిలో. అయిపోయిన తర్వాత ఉదయం ఇంక నేను బయలుదేరుతానమ్మా, అంత వాతావరణం బాగుంది, నేను ఒకసారి కలిసి ప్రధానమంత్రి గారిని విషయం చెప్పి నేను బయలుదేరుతాను అని అంటారు. సరే స్వామి అంటారు. అమ్మ రాత్రంతా నాకు ఒక సందేహం వచ్చింది, మీరంతా గదిలో కూర్చుని మీరు ఏదో చేస్తున్నారు, ఏంటో మీరు పడుకోలేదు తెల్లవారులు, ఏమైనా ఇబ్బందా ఏంటని అడుగుతారు. మీరు ఏం చేస్తున్నారంటే, స్వామి నేను మా అబ్బాయికి ఒక బ్రెయిన్ ఇబ్బందితో బాధపడుతున్నాడు, న్యూరో ప్రాబ్లంతో, ఆయన దాన్ని రక్షించగలిగిన వాడు నాకు ఇంకెవడున్నాడు, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళగలను, నా పరిస్థితి మీరు చూశారు కదా, నేను ఈ పొలంలో ఏదో పని చేసుకుంటూ ఉంటాను, కాబట్టి నాకు తెలిసిన ఒక అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అని నేను నిరంతరం జపిస్తున్నాను, అంతకు మించి నాకేం తెలియదు. ఎవరో అబ్దుల్ గఫూర్ గారని ఒక మలేషియాలో ఒక డాక్టర్ గారు ఉంటారట, ఆయనకి చూపించమంటారు. నేను ఈ పల్లి దాటి అహ్మదాబాద్ నగరానికి నేను ఎప్పుడు వెళ్ళలేదు, అలాంటిది నేను మలేషియా వరకు ఎలా వెళ్ళగలను, ఆ డాక్టర్ గారికి ఎలా చూపించగలను, నా కొడుకు ఎలా బాగు చేయించుకోగలను అంటాడు. వెంటనే ఆయన మోకాళ్ళ మీద నిలబడి అక్కడ నమాజ్ చేస్తారు. అమ్మా నువ్వు చెప్పిన అబ్దుల్ గఫూర్ ఎవరో కాదు, నేనేనమ్మా, నువ్వెక్కడ నేనెక్కడ, ఎక్కడో మలేషియా ఎక్కడ, ఈ అహ్మదాబాద్లో ఈ పల్లెటూర్లు ఎక్కడ, చూడు నువ్వు స్వామివారిని ఎంత తదేకంగా నమో నారాయణ మంత్రం ద్వారా నువ్వు ఎలా జపించుకున్నావో, నా మతం వేరు, నా ప్రాంతం వేరు, నా భాష వేరు, అయినా నీ కోసం స్వామి నన్ను ఎలా రప్పించాడు నీ దగ్గరికి, నీ కొడుకు ఎలా వైద్యం చేయించగలిగాడు, ఇది తీసుకుని వెళ్ళి అబ్బాయిని అతను మలేషియాలో వైద్యం చేసి పంపిస్తారు. ఇది గూగుల్లో కూడా మనకు ఉంది దృష్టాంతం, మనం వెతుక్కోవచ్చు. ఈ మధ్యకాలం జరిగిన సంఘటన అంటే ఒక మనిషి బలంగా భగవంతుడిని నమ్మితే భగవంతుడు మన కోసం ఎక్కడికైనా వస్తాడనడానికి ఇది కలియుగంలో ఎప్పుడో జరిగిన త్రేతాయుగంలోనో కృతయుగంలోనో ద్వాపరయుగంలోనో జరిగిన సంఘటన కాదు, ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటన. అంటే మనం ఏమర్థం చేసుకోవాలి, ఎక్కడో మలేషియాలో ఉంటున్నటువంటి ఒక వైద్యుడు ప్రధానమంత్రి గారిని కలవడానికి రావడం ఏంటి, ఎక్కడో పొలాల్లో చిక్కుపడ్డం ఏంటి, ఆ చిక్కుపడిన ఇంట్లోనే ఈ పిల్లడు ఇబ్బంది పడ్డం, భగవంతుడు అక్కడికి అతను మనం ఇది కాకపోయినా కూడా కలిపి ఒక వైద్యాన్ని ఇప్పించి వాడికి ప్రాణాన్ని కల్పించగలిగాడు. అంటే నీ నమ్మకం ఎంత బలంగా ఉంటే భగవంతుడు నీతో అంత నమ్మకంగా ప్రయాణం చేస్తాడు. కాబట్టే మనం చేస్తున్నప్పుడు సందేహస్య వినశ్యతి అన్నారు. సందేహం లేకుండా నిష్కామ కర్మతో మనం భగవంతుణ్ణి ఆరాధించాలి, భగవంతుని ధ్యానించాలి, భగవంతుని పూజించాలి. ఇలాంటి దృష్టాంతాల ద్వారా మనం తెలుసుకోగలం. ఇది చరిత్రలోనే కాదు నేను చెప్పేది, ఈరోజు జరుగుతున్న సంఘటనలు కూడా ఇలాంటివి ఎన్నో మనకు ప్రబల దృష్టాంతాలు మనకి సమకాలీన సంఘటనలుగా మనకు సమాజంలో ప్రకటిస్తుంటాయి. మరి ఇంత మహిమాన్వితుడు కదండి, మరి నేను అనేక విధాలుగా అడిగాను, మరి మీరు చెప్పారు ఇందాక ప్రహ్లాదుని గురించి కూడా మీరు ఉటంకించారు. ప్రహ్లాదుని మరి అన్ని బాధలు పెడుతున్నప్పుడు భగవంతుడు చూడలేదా, భగవంతుడు రాలేదా, మనకి ప్రశ్న సందేహం కలగాలి. ఎందుకు రాలేదు? హిరణ్యకశిపుడు గొప్పవాడు కాడా, ప్రహ్లాదుడు గొప్పవాడు కాడా? హ్లాదుడు, సంహ్లాదుడు, ప్రహ్లాదుడు, ఆదుడు 4 కొడుకులు హిరణ్యకశిపుడికి. మిగతా 3 తండ్రి మార్గంలోనే ప్రయాణం చేసేవారు.
తండ్రి చెప్పినట్టుగా అంటే ఏంటి, ఎక్కడ యజ్ఞాలు ఉంటాయో యాగాలు ఉంటాయో వాటిని భంగం కలిగించడం, దేవతలను ఇబ్బంది పెట్టడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం, ఇదే పరమావధిగా వండేవారు. మరి ప్రహ్లాదుడు మాత్రమే ఉండేవాడు, నిరంతరం హరినామస్మరణలో ఉండేవాడు. మరి నిరంతర హరినామస్మరణలో ఉన్నప్పుడు ఎందుకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రహ్లాదుని ఏమీ చేయలేకపోయాయి? ఎందుకంటే నేను ఇందాక చెప్పింది, ప్రహ్లాదుడు హరిని అంత గట్టిగా నమ్ముకున్నాడు, హరినామాన్ని గట్టిగా నమ్ముకున్నాడు. నాన్న నీకు తెలియదా, నాన్న నీకు తెలియదా అని నాన్న ఎన్నోసార్లు హిరణ్యకశిపుడు అడుగుతాడు. ఎన్నిసార్లు హిరణ్యకశిపుడు అడిగినా సరే నీకే తెలియటం లేదు నాన్న, హరి నువ్వు ఇక్కడ ఉన్నాడు ఎక్కడ లేడని అడుగుతున్నావు, ప్రతి చోట ఉన్నాడని నేను చెప్తున్నాను. నువ్వు నమ్ముకుంటే, నువ్వు నమ్మితే ప్రతి చోట నీకు కనబడతాడు, నీకు కూడా కనబడతాడు. నాకు ఎలా కనబడుతున్నాడు, నీకెందుకు కనిపించట్లేదు? ఎన్నిసార్లు కొండల మించి దొర్లించినా, ఎన్నిసార్లు పాము కట్టెలతో వేయించినా, ఏ విధంగా చేసినా కూడా ప్రహ్లాదుడు మళ్ళీ తిరిగి తిరిగి ఎందుకు చేరుకోగలిగాడంటే అది హరినామస్మరణ తాలూకా బలం, గొప్పతనం. అందువల్లే మనమందరం కూడా హరిని కీర్తించాలి, శ్రీమద్ రమారమణ గోవింద అని మనకు అవకాశం ఉన్నప్పుడల్లా కూడా అనుకుంటూ ఉండాలి. అంటే ఇవన్నీ ఎందుకంటే ఈ దృష్టాంతాల ద్వారా మనలో ఒక భక్తి భావన పెంపొందించడం కోసం. ఏ కథ అయినా ఏ దృష్టాంతమైనా చెప్పగలిగేది అదే. ఆ రోజుల్లోనే ఎంత గొప్పమైనటువంటి మనకు పద్యాల్ని భాగవతంలో ఉటంకించారు బొమ్మెర పోతన గారు. చదువని వాడు అజ్ఞుండగు, చదివిన చదువు సత్వేగ చతురత కల్గున్, చదువక వలియును జనులకు చదివించదనారులొద్ద చదువుము తండ్రి. ఈ పద్యం ఎప్పుడు రాశారండి? 15వ శతాబ్దంలో. అంటే సుమారు 600 సంవత్సరాల క్రితమే చదువు గొప్పతనాన్ని హిరణ్యకశిపుడు కొడుకు చెప్పించిన విధంగా పోతన గారు మనకు చెప్పారు. ఈరోజు మనం చెప్తున్నాం, ఇంత సాంకేతికంగా అభ్యున్నతంగా ముందుకెళ్తున్నాం, అధునాతనంగా ముందుకెళ్తున్నాం, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో మనం పరిగెడుతున్నామని మనం చెప్పుకుంటున్న ఈ రోజుల్లోనే, ఆ రోజులు మరి ఏ రోజుల్లో ఎటువంటి సాంకేతికత లేదు, అడ్వాన్స్మెంట్ లేదు, ఏమీ లేని రోజుల్లోనే చెప్పాడా లేదా హిరణ్యకశిపుడు? చదివిన సత్సత్వేగ చతురత కలుగుని. ఎందుకు చదువుకోవాలండి? ప్రతి ఒక్కడికి అడుగుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం పిల్లల్లో ఎందుకు చదువుకోవాలి? కేవలం చదువు అంటే కేవలం పాఠ్యపుస్తకాలో, లేకపోతే కంప్యూటరీకరణో, లేదా కంప్యూటర్లో ఉన్న గ్రంథాలో, లేకపోతే ఇంజనీరింగ్లో, మెడిసిన్లో, ఇవి కాదు కదా. దానికి మించినటువంటి గొప్ప చదువు ఉంది, లౌకిక జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని మనం సంతరించుకోగలిగినట్టయితే మనం ప్రపంచంలో ఎక్కడైనా అద్భుతంగా బతకగలుగుతాం. దానికే సంస్కారం కావాలి. ఆ సంస్కారం నేర్పడానికే చదువు కావాలి. అందుకే చదవని వాడు అజ్ఞుండగు. చదువుకోకపోతే ఇది మంచి, ఇది చెడు, ఇది ధర్మం, ఇది అధర్మం, ఇది న్యాయం, ఇది అన్యాయం, ఇది పద్ధతి, ఇది పద్ధతి కాదు, ఈ మార్గంలో వెళ్ళాలి, ఈ మార్గంలో వెళ్ళకూడదు, ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు అని మనకి తెలుసుకోగలిగే శక్తి ఉండదు. కాబట్టి ఈరోజు ఆనందించదగ్గ పరిణామం ఏంటంటే 600 సంవత్సరాల తర్వాతనే కూడా ప్రజలందరూ 100% చదువుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. కానీ మంచిని చెడుని మనం విశ్లేషించుకోగలుగుతున్నామా? ధర్మాన్ని అధర్మాన్ని పట్టుకోగలుగుతున్నామా? న్యాయాన్ని అన్యాయాన్ని పట్టుకోగలుగుతున్నామా? అది పట్టుకుంటే ఈరోజు మనకి నేరాలు ఘోరాలు జరగవు. మనం చూస్తున్నాం ఈరోజు సమాజంలో సామాజికతలో ఎటువంటి విలువలు పతనం అయిపోతున్న పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలోనే మనం చూస్తే ఒక విద్యార్థి ఒక ఉపాధ్యాయురాలని చెప్పుతో కొట్టిన సంఘటన మనకి అన్ని మనకి అన్ని చోట్ల కూడా విచ్చలవిడిగా అది వైరల్ అయింది. అంటే ఇదా మన సంస్కారం, ఇదా మన చదువు, ఇదా మనకు నేర్పించినటువంటి మన నైతికత, ఇవా మన విలువలు? ఇది ప్రశ్నార్థకం. అందుకే ఇటువంటి శ్రవణం మనం చేయాలి. అనేక ఇవి మనం జీవితకాలంలో ఒక జీవితకాలం అంతా కూడా విన్నా కూడా తరించినటువంటి గొప్ప నా నమ్మకం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇండియాలోనే మొదటి కాలంలో ఒక జీవితకాలం అంతా కూడా విన్నా కూడా తరించినటువంటి గొప్ప గొప్ప ప్రవచనాలని, గొప్ప గొప్ప మాటలని, గొప్ప గొప్ప గ్రంథాలని, గొప్ప గొప్ప పురాణాలని, కథల్ని పెద్దలు ఎందరో మనకి ఈరోజున్న సాంఘిక మాధ్యమాలలో మనకి భద్రపరిచి పెట్టారు. వాటిని మనం విని ఆస్వాదించగలిగితే, జీవితంలో ఆస్వాదించడం కన్నా కూడా అనుభవించగలిగి పాటించగలిగితే ఇప్పుడు నేను చెప్పినటువంటి సంఘటనలు జరగవు. పిల్లలకు మనం ఏం నేర్పించాలి? పద్ధతి నేర్పించాలి, ఒక విధానం నేర్పించాలి. చదువుకోకపోయినా అనేక విధాలుగా బతకడానికి ఈరోజు మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే చదువుకోకపోయినంటే కనీస జ్ఞానం లేకపోతే అని కాదు నేను చెప్పేది. చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పండి, విద్యతో పాటు వినయాన్ని నేర్పండి, వివేకాన్ని నేర్పండి, విజ్ఞత నేర్పండి. అప్పుడు మనం ఒక పిల్లడు తప్పు చేయాలి అంటే ఆలోచించాలి. అయ్యో నా సోదరు లాంటిదే కదా ఇంకొక అమ్మాయిని పాఠశాలలో మనకు భావం కలగాలి. భారతీయులందరూ నా సహోదరులు అని ఎందుకు పాఠ్యపుస్తకాల్లో మనకి ఎంత ప్రతిజ్ఞతో వాళ్ళు మరి వారు ఎంతమంది రాసి మనకు చెప్పిస్తూ ఉంటారు పిల్లలకి పాఠశాలలో? అది పాటించండి, అది అనుసరించండి. అప్పుడు సమాజమే దేవాలయం, సమాజమే దేవాలయం అని వదిలి కొట్టుకుంటూ ఉంటాం కదా, అటువంటి దేవాలయం లాంటి సమాజం మనకు అప్పుడు వస్తుంది.
అటువంటి సమాజంలో మనం బతుకుతున్నందుకు మనం గర్వపడగలుగుతాం, మన పొరుగు వారిని చూసి గర్వపడగలుగుతాం, మన సమాజాన్ని చూసి గర్వపడతాం, మన సంఘాన్ని చూసి మనం గర్వపడగలుగుతాం. ఈరోజు సమాజాన్ని సంఘాన్ని చూసి భయపడుతున్నాం. ఎందుకంటే మనలో ఉన్న నైతిక విలువలు పతనం వల్ల. కాబట్టే ఇటువంటి ప్రహ్లాద చరిత్ర కావచ్చు, గజేంద్ర మోక్షం కావచ్చు, స్వామివారి లీలలు అనేక ఉన్నాయి. మనం ఎందుకు ఇంతవరకు మనం విన్నాము మన గానాల్లో. అన్నమాచార్య పద కవిత పితామహుడుగా నారాయణుడి సేవలలో తరించినటువంటి గొప్ప భక్తుడు. ఇందాక చెప్పుకున్నాం కదా, కీర్తనం ద్వారా ఎవరెవరు తరించారు? ఒక పురంధరదాసు, ఒక త్యాగరాజు, ఒక అన్నమయ్య, క్షేత్రయ్య, వీళ్ళందరూ తన తాలూకా కీర్తనల ద్వారా స్వామివారిని ఆరాధించి స్వామివారిని కీర్తించి దానిలో తరించి మోక్షాన్ని పొందినటువంటి వాగ్గేయకారులు వాళ్ళు కూడా జీవితంలో ప్రారంభంలో ఇటువంటి ఎన్నో దశలు ఎదుర్కొన్నారు. ఆయన కూడా చెన్నకేశవ స్వామితో అన్నమాచార్య గారి తల్లి లక్కమాంబ గారు మాట్లాడేవారు. అది అటువంటి ఒక సంబంధం, ఒక భగవంతుడికి భక్తుడికి అని చెప్పిన అనుసంధానం. ఎప్పుడు భగవంతుడు మనతో ఉండగలుగుతాడు, భగవంతుడు మనతో ఎప్పుడు ప్రయాణం చేయగలుగుతాడు, భగవంతుడు మనతో ఎప్పుడు ఉన్నాడో అదే కదా తాదాత్మ్యం చెందగలుగుతాం. ఇవన్నీ మనకు తెలిసిన రోజు. అటువంటి దాంట్లో నుంచి వచ్చినటువంటి అన్నమయ్య జీవితాన్ని బాగా పరిపుష్టి చెందించుకున్నాడు. స్వామివారే వచ్చి, స్వామి మళ్ళీ నిన్ను ఇచ్చి యమనవంతుడిని చేస్తాను, హాయిగా నువ్వు మళ్ళీ కీర్తనలు రాస్తూ ఉండు, నీ కీర్తన వినకపోతే నాకు నిద్ర పట్టద్దని స్వామివారు అడిగినప్పుడే స్వామి చాలు అలసితి సొలసితి అని చెప్పగలిగినటువంటి తత్వం మనకు రాగలగాలి. ఈ శరీరం మనది కాదు, ఏ రోజుకైనా ఈ శరీరాన్ని మనం విడిచి వెళ్ళాలి. నాది కాని శరీరం మీద నాకు ఎందుకు వ్యామోహం? నా చొక్కా కాదు కదా, ఎవరిదో చొక్కా నేను వేసుకుని వచ్చాను, నా చొక్కా కూడా వేసుకుంటారు. కాబట్టి ఈ చొక్కా మీద మనకు వ్యామోహం అక్కర్లేదు, ఈ శరీరం మీద మనకు వ్యామోహం అక్కర్లేదు. ఈ మనం అనుకుంటున్నటువంటి ఏవైతే ఈ భవబంధాలు మిథ్య, ఇవన్నీ కూడా అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లో ఎరింగిన్ సదా కాంతల్ పుత్రులు అర్ధములు తనువు నిక్కం వంచు మొహార్ణవ భ్రాంతి చెంది పరితృప్తం చెంది కానీ తా చింతాకంత ఈ చింత నిలపడు కదా. ఇది కదా నా పిల్లడు, నా కొడుకు, నా ఊరు, నా భూమి, నా ఇల్లు, నా నగ, నా నట్ర పుట్ర, ఈ నా కారు, నా బోరు తిరుగుతూ ఉంటాం. ఇవన్నీ నీవా? ఏదో రోజు నువ్వు వదిలి సరిపోవాలి కదా, నీది కాదు కదా. నీది కాని దాని మీద నీకు ఎందుకంత బాధం? నీకు ఎప్పటి వరకే నీ శరీరం మీద నీకు శక్తి ఉంటుందో, నీ శరీరం మీద ఆధిపత్యం ఉంటుందో, ఆ రోజు వరకే నీకు వాటి మీద ఉంటుంది. కానీ వాటి మీద కాదు కదా నువ్వు భ్రాంతి చెందవలసిందివి. తా చింతాకంత ఈ చింత నిలబడు కదా అని స్వామివారి మీద కదా నువ్వు భక్తి నిలిపించుకోవాలి కలగాలి. నీకు ఎందుకంటే నరాణం మనుజన్మ దుర్లభం, మనుషుల్లో పుట్టడగా మనకు చాలా అదృష్టం. ఎన్నో రకాల జంతువులకు లేనటువంటి శక్తి మనకుంది. ఇది మాట్లాడగలడం మన శక్తి, వినగలగడం మన శక్తి, గుర్తుంచుకోగలగడం మన శక్తి. ఇవన్నీ ఏ ప్రాణికి లేవు కదా. మరి అటువంటి గొప్ప శక్తిని నీకు ఇచ్చినప్పుడు ఆ శక్తిని నువ్వు దేనికి ఉపయోగపడుతున్నావు? నువ్వు అనేకమైన అక్రమార్జన కోసమా, సక్రమార్జన కోసమా, దేనికోసం ఉపయోగపడుతున్నావు? నువ్వు ధర్మం కోసం పాడాడుతున్నావా, భగవంతుడి కోసం మాట్లాడగలుగుతున్నావా, భగవంతుడి కోసం నువ్వు జీవించగలుగుతున్నావా? మనిషి ఎప్పుడు కూడా హ్యూమన్ సైకిల్ అలా ఉంటూనే ఉంటుంది. కోరికల చుట్టూనే మనిషి తాలూకు జీవితం తిరుగుతూ ఉంటుంది. దాని నుంచి మనం బయటకు రాగలడమే మన తాలూకు గొప్ప తాదాత్మ్య స్థితికి ఒక ప్రారంభ ఘట్టం. మనిషి సైకిల్ కావాలనుకుంటాడు, సైకిల్ లేని రోజుల్లో. సైకిల్ వచ్చాక మోటార్ సైకిల్ కావాలంటాడు. మోటార్ సైకిల్ వచ్చిన తర్వాత కారు ఉంటే బాగుంది అనుకుంటాడు. కారు వచ్చిన తర్వాత ఈ కారు చిన్నదైపోయింది, కొంచెం పెద్ద కారు ఉంటే బాగుంటుంది అంటాడు. పెద్ద కారు వచ్చిన తర్వాత ఇంకా ఆడి, బెంజు, ఇంకోటి 2, 3, 12, 2 ఇళ్ళు, 3 ఇళ్ళు, 10 ఇళ్ళు, 12, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 90 ఏళ్ళు. ఏం చేస్తాడు? ఇవన్నీ XYకి ఇవ్వాలి, YZకి ఇవ్వాలి, Z ఎవడికో తెలియకుండా XYZకి మొత్తం అదంతా కైంకర్యం అయిపోతుంది. కాబట్టి ఉన్న జీవితంలో హాయిగా ఆనందంగా బతకగలగడం, హాయిగా ఆనందంగా పరమాత్ముడి సేవలో తరించగలగడం, ఆ పరమాత్ముడి సేవలో తాదాత్మ్యం చెందగలగడం, మనం వింటున్నప్పుడు ఆనందాన్ని పొందగలగాలి, చెప్తున్నప్పుడు ఆనందాన్ని పొందగలగాలి, స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఆనందాన్ని పొందగలగాలి. అవి పొందగలిగిన స్థితిని మనం సంపాదించడానికి మనం ఏం చేయగలగాలి? కాబట్టి ఏది నిజమో దాన్ని పట్టుకుందాం. అదే మళ్ళీ చెప్తున్నాడు, అంతా మధ్య తలంచి చూచిన నరుండట్లో ఎరింగిన్ సదా కాంతల్ పుత్రుల్ అర్ధముల్ తనువు నిక్కం మంచు. కాంతలంటే భార్య, పిల్లలు, నీ శరీరం, నీ ఆస్తి, ఇవన్నీ మాయ. ఇది ఒక మాయా ప్రపంచంలో చుట్టుకుంటావు. ఇవేవి నిజం కావయ్యా. ఏది నిజం? పరమాత్ముడి సేవ నిజం, భగవంతుడి సేవ నిజం, భగవంతుని తాలూకు భక్తి నిజం. అదే పట్టుకోను వీలైతే. చింతాకు అనే ఒక జాతి వేసుకున్నాడు దొర్జటి. చింతాకు ఎంత గొప్పది, చింతాకు అనేది ఎంత చిన్నదే. ఆ చిన్నదంతా కూడా మన మనసు లగ్నం చేయలేకపోతున్నావు భగవంతుడి మీద. మనసు లగ్నం చేసి నువ్వు భగవంతుడితో ఎంతసేపు ప్రయాణం చేస్తావు. ఇందాక నేను చెప్తున్నటువంటి ఈ మొత్తం విధానంలో కూడా నా దానిక ఉద్దేశం కూడా అదే. భగవంతుడిని మీరు పట్టుకోవడానికి ఎలా, మార్గం ఎలా
అనేక రకాల మనం కథలు చదువుకోవచ్చు, అనేక చోట్ల మనం దొరుకుతూ ఉంటాయి. పురాణాల్లో చెప్తూ ఉంటాం, వెంకటేశ్వర మహత్యం, వెంకటేశ్వర వైభవం, వెంకటేశ్వర లీలలు, అనేక రకాల మనకి పురాణ పురుషులు ఎంతోమంది మనం చెప్పుంటారు. కానీ వాటింటికంటే కూడా మనం అతీతంగా భిన్నంగా ఒక స్వామివారిని, ఒక భగవంతుని, అది మీరు ఏ రూపమైనా పెట్టుకోవచ్చు. నేను చెప్పాను, అది సాకార నిరాకార రూపం భగవంతుడు అనేవాడు. మనం ఏ రూపంలో పెట్టుకున్నా ఎలా పట్టుకోగలం అనేది భగవంతుని మనకు కావాలి. ఎలా భక్తిని పట్టుకోవాలి, ఎలా మార్గాన్ని పట్టుకోవాలి, భక్తి మార్గంలో మనం ఎలా ప్రయాణించగలగాలి, భక్తి మార్గం ద్వారా మనం మోక్షాన్ని ఎలా సాధించగలగాలి, అదే మన అంతిమ లక్ష్యం. మోక్షం చాలా దుర్లభం అండి. ఎందుకంటే అంత సులువుగా వస్తే ప్రతి ఒక్కడు మోక్షంతో ఈ వాడికి ఎప్పుడో అంతరించిపోవాలి. ఇన్ని వేల కోట్ల మంది జనాభా మళ్ళీ పుట్టరు. కానీ మనం తప్పు మీద తప్పు జీవితంలో చేస్తూ ఉంటాం కాబట్టే బల్లిగానో పిల్లిగానో నల్లిగానో పుడుతూనే ఉంటాం. జన్మరాహిత్యం సులువుగా రాదు మనకి. జన్మరాహిత్యం రావాలంటే ఏ కన్నప్పలాగో మనకి గొప్ప భక్తి ఉండగలగాలి, ఏ ఇంకొకలాగో భక్తి ఉండగలగాలి, ఏ పురూరోడ్లాగో భక్తి ఉండగలగాలి. అప్పుడు మనకి ఏదైనా అవకాశం ఉంటాయి. కానీ మన భక్తులు ఎంతసేపు నేను చెప్పాను కదా, క్విడ్ ప్రో, నీకు అది ఇస్తావా నాకు అది ఇస్తాను, నీకు ఇది ఇస్తావా నేను ఇది తీసుకుంటాను, నాకు 100 రూపాయలు లాభం వచ్చేలా చూడు, నీకు 50 రూపాయలు ఇస్తాను, లేకపోతే నీకు 20 రూపాయలు ఇస్తాను, నీ పర్సంటేజ్ అని నీకు ఇస్తాను. భగవంతుడితో క్విడ్ ప్రో మన వ్యాపారం కదని చేయడం, వాణిజ్యం కాదు చేయవలసింది. భగవంతుడిని మనం భక్తి శ్రద్ధలతో నమ్మడం చేయాలి. అప్పుడు భగవంతుడు నీకు ఏమి ఇవ్వాలి, నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత ఆయనదే కదా. భక్తుడిని బ్రహ్మాండం మీద పెట్టుకునేవాడే భగవంతుడు. అందుకే కదా నేను చెప్పినట్టు మా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో కన్నప్పక ముందు అభిషేకం జరిగిన తర్వాత స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. అంతకన్నా భక్తుడికి ఇంకేం కావాలి. అలాగే స్వామివారి అన్నమాచారికి చేసిన తర్వాత మనకి కులశేఖర ఆళ్వార్ గారి దర్శనం చేసిన తర్వాత మనకి స్వామివారి దర్శనం జరుగుతుంది తిరుపతిలో. కులశేఖర ఆళ్వార్ గారిని మనకి గది గడపలోనే పెట్టుకున్నాడు ఆయన. అది కదా బ్రహ్మాండం అంటే. భగవంతుని నెత్తి మీద పెట్టుకోవడం భక్తుడిని అంటే అది. అలా మనం భక్తుని పెట్టుకోగలిగే స్థాయికి మనం చేరుకోగలుగుతున్నామా, ఒక అన్నమయ్యని చూడగలుగుతున్నామా ఈ రోజుల్లో? ఎందువల్ల? మన భక్తి విధానమే మారిపోయింది, మన ఆలోచన విధానమే మారిపోయింది, మన తత్వం మారిపోయింది. మనం ఏది అనుకుంటున్నామో దానిలో మనం లేం, ఏది కాదో అది ఉంటున్నాం. కాబట్టి ఈ మార్గాన్ని మనం అన్వేషించగలగాలి, ఏ మార్గాన్ని మనం పట్టుకోగలగాలి, ఏ మార్గంలో మనం ప్రయాణించగలగాలి, అది మనకు ముఖ్యమైనటువంటిది. అలాగే ఈ మధ్యకాలంలో జరిగిన మరొక సంఘటన కూడా మీకు చెప్తాను, మీరు వినే ఉంటారు. ఒక ముంబైలో ఒక డాక్టర్ గారు ఉండేవారు, లాస్వామి గారు అని చెప్పేసి. ఆయన పరమ నాస్తికుడు. అంటే ఒక్కొక్కరికి ఒక నాస్తికులు కూడా తప్పు కాదండి, నాస్తికత్వం కూడా ఒక విధానం అంతే. అస్తిత్వం గొప్ప విధానం కావచ్చు, నాస్తికత్వం మరో విధానం. ఆయన ఒక డాక్టర్గా ఆయన చదువుకున్న విధానాన్ని బట్టి, సాంకేతికతను బట్టి, శాస్త్రాలను బట్టి ఆయన భగవంతుడు లేడని బలంగా నమ్మేటటువంటి ఒక వ్యక్తి. ఒకరోజు ఆయన తన ఆసుపత్రిలో తన పేషెంట్కి, చిన్న అమ్మాయి, ఒక 10 సంవత్సరాల అమ్మాయికి వైద్యం చేయాలని, అదే సర్జరీ చేయాలని అనుకుంటారు. తీసుకొస్తారు, అడుగుతారు తల్లిదండ్రులకు. ఎంతసేపు బెంగ ఉంటుంది కదా పిల్లలకి. అంత చిన్న వయసులో అంత పెద్ద హృద్రోగం రావడం, ఆ హృద్రోగానికి మళ్ళీ చికిత్స చేయడం, అది ఒక పెద్ద హాస్పిటల్లో చేస్తున్నారంటే తల్లిదండ్రుల తాలూకా ఎంత ఆవేదన ఉంటుంది, ఎంత భయం ఉంటుంది, ఎంత రగిలిపోతూ ఉంటారు. అయ్యా డాక్టర్ గారు ఎలాగైనా మా అమ్మాయిని బతికించండి అని కోరుకుంటారు. అందరూ అంతే కదా. ఎవరైనా సరే మనకి ఆ సమయం ఆసుపత్రిలో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ డాక్టర్ని కోరుకునేది అదే, ఎలాగైనా బతికించండి అని. వాళ్ళు ఇది రోజు నిరంతరం వింటూనే ఉంటారు. సరే మా ధర్మం మేము చేస్తాం, మా ప్రయత్నం మేము చేస్తాం అంటూనే ఉంటారు. అంతవరకు బాగానే ఉంది, నేను అలాగే నా ప్రయత్నం చేస్తానంటాడు. ఆయన చేయడానికి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఒక మాట అడుగుతుంది, డాక్టర్ గారు మీరు ఎలాగా నాకు హృద్రోగంలో చికిత్స చేస్తారు కాబట్టి, సర్జరీ చేస్తారు కాబట్టి, మీరు నా హృదయాన్ని చూసినప్పుడు ఆ హృదయానికి ఒక మాట చెప్పండి. మా అమ్మ చెప్తూ ఉండేది ఎప్పుడు నాకు, ఎప్పుడైనా భగవంతుడు హృదయంలో కనబడితే నాన్న నన్ను బాగా దీవించు, లేకపోతే నన్ను బాగా చూడు అని భగవంతుడిని కోరుకోవాలి, భగవంతుడికి నా తరఫున ఒక నమస్కారం చేయండి అంటాడు. పరమ నాస్తికుడైన ఈ డాక్టర్కి అది పెద్ద విచిత్రంగా ఉంటుంది. అదేంటి భగవంతుడే లేడని నేను చెప్తూ ఉంటే ఆ చిన్న అమ్మాయి, 10 సంవత్సరాల అమ్మాయి నాకు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ హృదయానికి నా భగవంతుడిని అడగండి, భగవంతుడిని నన్ను బతికించమని, లేకపోతే నన్ను ప్రార్థించమని, ఆశీర్వదించమని అడగండి అని కోరుకుంది ఏంటి? సరేలే, ఎవరి నమ్మకాలు వాళ్ళవు కదా అన్న ఉద్దేశంతో డాక్టర్ గారు సరేనమ్మా తప్పకుండా అంటారు. ఆపరేషన్ ప్రారంభిస్తారు. ముందే చెప్తారు, ఇచ్చారు క్రిటికల్ ఆపరేషన్ అమ్మాయిది, 99% అవకాశాలు లేవు, ఏదైనా 1% అయ్యే అవకాశం ఉండొచ్చు, ఆ 1% గురించి కూడా నేను నమ్మటం లేదు, కానీ ప్రయత్నం అయితే చేస్తానని చెప్తాడు. సరే అని ఆపరేషన్ ప్రారంభిస్తారు. ఊహించినట్టుగానే 10 నిమిషాల్లో మొత్తం పల్స్ పడిపోతుంది, హార్ట్ బీట్ పడిపోతుంది, మొత్తం అన్నీ పడిపోతాయి, ఎక్కడ ఇంకా అవకాశం లేనట్టుగా ఇంకా ఆయన సరే అని చెప్పేసి
బయటికి ఒక సిగరెట్ కాల్చుకోవడానికి వెళ్తారు డాక్టర్ గారు. అక్కడ చూస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, ఏ అమ్మాయి భగవంతుడు చెప్పమంది, ధ్యానించమంది, ఇది అది చూస్తూ ఉంటారు. ఒక 5 నిమిషాల్లో వెంటనే నర్సు పరిగెట్టుకు వచ్చేస్తుంది. స్వామి, ఆ అమ్మాయి డాక్టర్ గారు, అమ్మాయి తన పల్స్ అంతా కూడా మీదకి రైజ్ అయిపోయింది, హార్ట్ బీట్ రైజ్ అయింది, ఒకసారి మీరు రండి అంటాడు. ఒక్కసారి సిగరెట్ పారేసి ఆయన పరిగెట్టి వస్తే చూస్తాడు, ఆశ్చర్యపోతాడు. कंट्रोल कर ఎంత ఆశ్చర్యం అంటే, ప్రపంచంలో ఇలా కూడా జరుగుతుందా, ఇలాంటి మహత్యాలు కూడా ఉంటాయా, ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయా, ఇంత పరమ నాస్తికుడైన నాకు ఇలాంటి సంఘటన ఎదురవుతుందా అని ఆశ్చర్యపోతాడు. ఆ అమ్మ అద్భుతంగా ఆపరేషన్ సక్సెస్ అయ్యి తర్వాత బతికింది. ఈరోజు ఆ డాక్టర్ గారు ముంబైలో శ్రీకృష్ణ పలసిన గొప్ప హాస్పిటల్ నిర్మించారు, గొప్ప దేవాలయం కూడా నిర్మించారు. అంటే ఒక నాస్తికత్వం నుంచి ఆస్తికత్వం వైపు మనిషి ప్రయాణం ఎలా జరిగింది, ఒక సంఘటన ఎలా మనిషిని కదిలించగలిగింది, ఒక దేవత తాలూకు సంఘటన ఏ విధంగా మనిషి రూపంలో కనబడుతుంది. అంటే భగవంతుడు మనకు చేస్తాడా అని మనకు 100 రకాల సందేహాలు ఉంటూ ఉంటాయి కదా, ఇందాక చెప్పినట్టు. ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ భగవంతుడు చేశాడు. అంటే భగవంతుడు ఒక ప్రాణాన్ని కాపాడగలిగాడు, ఒక ప్రాణాన్ని ఇచ్చాడు. ఒక చిన్నారి హృదయంలో భగవంతుడు వచ్చి ఆ శస్త్రచికిత్స విజయవంతం చేయడం ద్వారా ఒక డాక్టర్ గారిలో ఒక దేవుడు ఉన్నాడని నమ్మకాన్ని కల్పించాడు. ఈరోజు అదే బొంబాయిలో చాలా పెద్ద చైనా హాస్పిటల్స్ అయ్యాయి. అంటే ఇటువంటి సంఘటనలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రాక్టికల్గా మనం ఆలోచించాలి. భగవంతుడు సర్వవ్యాపితుడు, సర్వేంద్రియాలలో ఉంటాడు, సర్వజ్ఞానాల్లోనే ఉంటాడు, సర్వ ప్రదేశాల్లో ఉంటాడు. దాని దృష్టాంతంగా నేను ప్రహ్లాదుడిలోని ఆ పద్యం చెప్పడం జరిగింది. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి, సర్వోపగతండిందెందు వెదికి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. ఎంత మంచి పద్యం అండి ఇది. ఇక్కడున్నాడా అని మనం అనుకోకర్లేదు. ప్రతి చోట కూడా మనం చెప్తున్న ప్రవచనాన్ని కూడా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వింటున్నారు. ఆయన మహత్యాల్ని, లీలల్ని మనం ఎలా తెలుసుకుంటున్నాం కూడా ఆయన వింటున్నారు. ఆయనతో పాటు మనం కూడా వింటున్నాం, మనం కూడా భాగస్వాములు అవుతున్నాం, మనం కూడా ఈ సత్సంకల్పంలో, సత్కార్యంలో మనం కూడా పాత్రలుగా మిగులుతున్నాం. అది కదా జీవితం అంటే. ఇలాంటి సంఘటనలు కదా మనిషికి ఒక ఉద్దీపనాన్ని కలిగిస్తాయి, ఒక చైతన్యాన్ని కలిగిస్తాయి, ఒక జ్ఞానాన్ని కలిగిస్తాయి. ఇటువంటి సంఘటనల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏందో చెప్పాను కదా, భక్తి అనే మార్గాన్ని పట్టుకోగలగడం. పట్టుకున్నారు కాబట్టి వీళ్ళందరూ చరిత్రలో చరితార్థులై నిలబడి వాళ్ళ గురించి మనం చెప్పుకోగలుగుతున్నాం. వాళ్ళు చరితార్థులుగా మిగిలారు. ఇలా ఎంతోమంది మనం అనుకుంటూ ఉంటాం, ఎంతోమంది గుణనిధి ఎన్నో రకాల బాధలు చేసి, ఎన్నో రకాల మోసాలు చేసి, ఎన్నో రకాల దొంగతనాలు చేసి ఏవి స్వామివారిని చేరుకోలేకపోయిన వాడు ఎలా మోక్షాన్ని పొందగలిగాడు కదా. అజామిళుడు కానీ వీళ్ళందరూ ఎలా పొందగలిగారు అంటే, ఒకసారి మన జీవితంలో తప్పు చేయొచ్చు. ఎందుకంటే మనిషి జీవితమే అనేక రకాల ప్రలోభాల చుట్టూ తిరుగుతుంది. మనం చెప్పుకున్నట్టుగా అరిషడ్వర్గాల చుట్టూనే మనిషి తిరుగుతాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల చుట్టూ మనిషి తిరగకపోతే వాడు మనిషి కాకుండా అతీతుడు అయిపోతాడు, పరమాత్ముడు అయిపోతాడు, మహామనిషి అయిపోతాడు. తెల్లారు లేస్తే మనకు కోపం వస్తుంది, కోరిక కావాలి, లాభాలు కావాలి, లోభంగా ఉంటుంది మనలో. అనేక రకాల మోహాలు ఉంటాయి, మన తాలూకా అన్ని రకాల అరిషడ్వర్గాలు ఉంటాయి. వాటిని మనం జయించడానికి ప్రయత్నం చేయండి. ఒక్కరోజు ప్రయత్నం చేసి చూడండి మన జీవితంలో. ఈరోజు నేను ఎవరి మీద కోపగించుకోకూడదు, ఈరోజు నేను ఎలాంటి ప్రలోభాలకి లొంగకూడదు, ఈరోజు నేను ఎలాంటి లోభత్వం లేకుండా చాలా చక్కగా ఉండగలగాలి. ఒక్కరోజు జీవిత మార్గాన్ని మనం ప్రయాణించడానికి ప్రయత్నం చేస్తే మనం ఏ మార్గంలో ప్రయాణం చేయొచ్చు, నిజంగా చేయగలమా అని మనకు తెలుస్తుంది. దీనికి ఒక ఉదాహరణగా నేను రంగనాథ చక్రపాణి ఉదంతా అని చెప్పి మీకు ముందుకెళ్తాను. రంగనాథ చక్రపాణి అనేవాడు స్వామివాడు నరసింహస్వామి వారికి అత్యంత బలమైన భక్తుడు. ఎంత భక్తుడంటే స్వామివారి మీద నిరంతరం కొన్ని వేల కీర్తనలు రచించగలిగినటువంటి గొప్ప మహాపండితుడు. అటువంటి రంగనాథ చక్రపాణి ఒకసారి కన్నడ దేశంలోని మనకి బసవపురాణ పాల్కూరికి సోమన గారితో ఒక వాగ్వాదానికి వెళ్తాడు, ఒక వేదాంత సభకి వెళ్తాడు, ఒక వేదాంత బేరికి వెళ్తాడు. వెళ్తే అక్కడ పాల్కూరికి సోమన గారు కూడా మహా పండితుడు కాబట్టి ఆయన పాండిత్యాన్ని ఈయన పాండిత్యాన్ని ఈయన ప్రకటిస్తారు. సరే, ఇతను వాదోపవాదాలు జరుగుతాయి. పాండిత్యం అన్నాక వీళ్ళ పద్యాలు వాళ్ళ తాలూకు ఇది రసగోష్ఠి జరుగుతూనే ఉంటుంది, అయిపోతుంది. వస్తున్నప్పుడు స్వామివారు మార్గం నుంచి అహోబిలం వెళ్తూ ఉంటాడు. అహోబిలానికి ప్రయాణం చేస్తున్న మార్గంలో స్వామివారి శ్రీశైల క్షేత్రం కూడా ఉంటుంది.
చెప్తారు భక్తులు, అయ్యా గురువుగారు ఒకసారి స్వామివారిని కూడా మనం దర్శించుకొని వద్దామండి అంటారు. ఏమక్కర్లేదా, నేనే మహాపండితుడు, నేను ఎవరిని దర్శించుకోవాలంటాడు. సరిగ్గా అది కాదు స్వామి, స్వామివారి పక్క నుంచి వెళ్తున్నాం కదా, ఈ రోజుల్లాగా మనకి బస్సులు, రైళ్ళు, విమానాలు ఇటువంటి రవాణా సౌకర్యాలు ఉన్న రోజులు కాదు కదా అవి. సరే వచ్చేస్తాడు, అహోబిలం వెళ్తాడు. అహోబిలం చేరుకునే టైంకి చక్రపాణి గారికి, రంగనాథ చక్రపాణికి 2 నేత్రాలు కనిపించవు. ఇదేంటి, ఇంతవరకు ఇంత అద్భుతంగా నేను పండిత గోష్ఠిలో పాల్గొన్నాను, ఇంత అద్భుతంగా నేను ఎన్ని రకాలుగా వాదనలు చేశాను, ఇంత మహాపండితుణ్ణి, నాకేంటి సాక్షాత్ అహోబిలం వచ్చినప్పుడు కళ్ళు కనబడకుండా పోయాయి, నా నేత్రాలు ఏవయ్యాయి అనుకుంటూ ఉంటాడు. ఏంటి స్వామి ఇలా చేసావంటాడు. అప్పుడు నరసింహస్వామి మీద అనేక రకాలుగా ప్రార్థనలు చేస్తాడు. స్వామి నాకు ఎలాగైనా చూపు తెప్పించు, నాకు ఎలాగైనా నా నేత్రాలు నాకు ఇప్పించు, నా నయనాలు లేకపోతే నేను బతకలేను కదా, నాకేం కనపడదు కదా, ఈరోజు సుఖం. అందుకే అంటున్నాను, మనిషి సుఖానికి ఎప్పుడైతే అలవాటు పడతాడో కష్టాన్ని చాలా కష్టం. కానీ అలాంటి సుఖాన్ని కూడా ఉన్నప్పుడు నరసింహస్వామిని ప్రార్థించగా నరసింహస్వామి అంటాడు, నువ్వు చక్కగా శ్రీశైలం పక్క నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకోకుండా ఇలా రావడం వల్ల నీకు ఇటువంటి ఇబ్బంది వచ్చింది కదా, నీకు నేత్రాలు ఇప్పించగలిగినటువంటి శక్తి సాక్షాత్తు మల్లికార్జునుడికే ఉందయ్యా, నువ్వు మల్లికార్జున స్వామిని వెళ్ళి దర్శించుకో అంటాడు. అప్పుడు నరసింహస్వామి సాక్షాత్తు చెప్పగలేందంటే, నేను శివకేశవులకు అభేదం లేదు, మనం అనుకుంటున్నవి ఎటువంటివి భగవంతుడికి లేవు, అటువంటివి కూడా ఈ దృష్టాంతాల ద్వారా మనం తెలుసుకోగలగాలి, మంచి మాటల ద్వారా తెలుసుకోగలగాలి. కాబట్టి వెంటనే శ్రీశైల క్షేత్రానికి వెళ్తాడు. స్వామి మల్లికార్జుని మీద అడుగుతాడు, స్వామి నాకు కానీ నేత్రాలు వచ్చి నాకు చూపు వస్తే అని తిరిగి మళ్ళీ నేను నీ మీద నా నిలువెత్తు శ్లోకాలు, పద్యాలు, పారాయణలు నీ మీద రచిస్తానయ్యా, నిలువెత్తు రచనలు చేస్తాను, నా నేత్రాలు నాకు ఇప్పించు అంటాడు. నీకు నేత్రాలు ఇప్పించడానికి నేను ఎక్కడ వాడిని అయ్యా అనేది కర్మయోగం అనేది ఉంటుంది, దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే. జాతసి ధ్రువమృత్యు, అంతే కదా, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతో సంగోస్తి కర్మణి. ఇది కదా గీత సారాంశం, ఇది కదా మనం చెప్పుకుంటున్నాం. మరి నువ్వైనా నేనైనా ఇంకోటైనా ఎవడైనా సరే వాడు కర్మఫలం అనుభవించి తీరాలి. దాని నుంచి అతీతం అయిపోతాను, దాన్ని దాటి వెళ్ళిపోతాను అనుకోవడానికి ఎవరికీ ఉండదు. ఏదైనా ఇటువంటి మంచి కార్యాలు చేస్తే కొంత ఏదైనా దాంట్లో నుంచి మనకి కొంత రిలీఫ్ లాంటిది ఒక లభించొచ్చేమో. కాబట్టి అక్కడ పాల్కూరికి సోమన్ ఉన్నాడు, నువ్వు ఆయన్ని కలువు, వెళ్ళి నీ తాలూకు కష్టాన్ని చెప్పుకో, ఆయన అనుకూలిస్తే నీకు నేతలు రావచ్చు కూడాను అని చెబితే ఈ రంగనాథ చక్రపాణి వెళ్ళి ఆయన అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్తాడు, నా కుమారుడు సోమన్న ఉన్నాడయ్యా, వాడిని అడుగు నువ్వు అని చెప్తాడు. తిరిగి అలా మళ్ళీ ఆ సోమన్న కూడా ప్రార్థిస్తాడు. ముందు ఒక కన్ను వస్తుంది, ఒక నేత్రం, తర్వాత తదుపరి 2వ నేత్రం వస్తుంది. ఈ తర్వాత రంగనాథ చక్రపాణి ఎలాంటి మార్పు చెందాడు అనేది మీరు రంగపాణి రగడలు చదువుకోవచ్చు. ఈరోజు అనేక రకాలైనటువంటి రంగనాథ చక్రపాణి సాహిత్యం ఈరోజు మనకి ప్రత్యక్షంగా లభ్యమవుతుంది, మీరు గూగుల్లో కూడా వెతకొచ్చు. అంటే ఒక మనిషి తాలూకా ట్రాన్స్ఫర్మేషన్, బదలాయింపు ఎంత బలంగా ఉంటుంది, ఎంత ధార్మికంగా ఉంటుంది, ఎంత ఆధ్యాత్మికంగా ఉంటుంది, అటువంటి ఆధ్యాత్మిక నుంచి సాహిత్యం ఎంత బలంగా ఉంటుంది. ఎటువంటి కీర్తనలు రచించగలిగాడు, ఎటువంటి రగడ రచించగలిగాడు, ఎటువంటి శ్లోకాలు రచించగలిగాడు, ఎటువంటి పద్యాలు రచించగలిగాడు. ఈరోజు రంగనాథ చక్రపాణి గురించి 700 సంవత్సరాల తర్వాత మనం ఈరోజు ఎలా చెప్పుకోగలుగుతున్నాం, ఎంతగా చరితార్థుడయ్యాడు, సార్థక నామధేయుడయ్యాడు, ఇలాంటి సార్థక నామధేయత్వం ద్వారా ఈరోజు చిరంజీవిగా మిగిలాడు. ఇది పట్టుకోవాలి మనం, ఈ తత్వాన్ని పట్టుకోవాలి. ఈ భక్తి తత్వాన్ని పట్టుకోవడం కోసం నేను ఇంతసేపటి నుంచి మీకు ఇన్ని దృష్టాంతాలు, ఇన్ని రకాల కథల ద్వారా, ఇన్ని రకాల భక్తి మార్గాల ద్వారా భగవంతుడికి మనం ఎలా చేరుకోగలం అనేటటువంటి విధానాన్ని మీకు నేను చెప్పాను. కాబట్టి ఇవన్నీ వీళ్ళందరూ ఎలాగ ఇటువంటి రంగనాథ చక్రపాణి ఇంత గొప్ప సాహిత్యం రాయగలిగాడు, ఇవన్నీ కూడా నేను చెప్పినవేవో కృతయుగంలోనో, త్రేతాయుగంలోనో, ద్వాపర యుగంలోనో జరిగిన సంఘటనలు కాదు. ఈరోజు ప్రత్యక్షంగా మనకి మీరు అనుకుంటున్నటువంటి గూగుల్ మహాదేవో భవ అని మీరు రోజు కొట్టుకుంటూ ఉంటారు కదా, ఆ గూగుల్లో అయితే దొరికేవి సంఘటనలు ఇవన్నీ మీకు. అంటే ఇటువంటి సంఘటనలు కూడా ఈరోజు మనకి తార్కాణంగా భగవంతుడు కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం మనం చెప్పుకుంటూ ఉంటాం కదా శ్రీమన్నారాయణ్ణి. అటువంటి శ్రీమన్నారాయణ లీలల్లో, శ్రీ వెంకటేశ్వర స్వామి లీలల్లో, వెంకటేశ్వర వైభవంలో, వెంకటేశ్వర స్వామి తాలూకా కరుణా కటాక్ష వీక్షణాలతో మనం పొందగలుగుతున్నాం. అది ఆ తత్వాన్ని మనం పట్టుకోగలిగితే తప్పకుండా భగవంతుడు ఇందాక చెప్పండి, అందరిలోనే ఉన్నాడు, అన్నింటిలోనే ఉన్నాడు, అన్ని ప్రాణుల్లోనే ఉన్నాడు, సర్వేంద్రియాల్లోనే ఉన్నాడు, సర్వగతుల్లోనే ఉన్నాడు. కాబట్టి మనం చేసే పనిలో నిష్కామ కర్మతో, నిష్కామ యోగిలాగా మీరు ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా భగవంతుని మీరు సందర్శించగలిగిన రోజు, భగవంతుని మీరు కోరుకునగలిగిన రోజు, భగవంతుతో మీరు మమైకమవగలిగిన రోజు
మీరు ఖచ్చితంగా ఇవన్నీ తెలుసుకోగలుగుతారు. కాబట్టే ఇటువంటి సుదినం వైశాఖ మాసం నేను ఇందాక చెప్పినట్టుగా వైశాఖ మాస శుక్లపక్ష త్రయోదశి చతుర్దశి ద్వయం నాడు స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవాలలో ఈ విధంగా స్వామివారి గురించి 4 మంచి మాటలు చెప్పగలిగే అవకాశం రావడం నాకు ఒక సుకృతం, వినగలగడం మీకు ఒక సుకృతం. ఎందుకంటే ఇవి మళ్ళీ మళ్ళీ చెప్పగలిగే విషయాలు కూడా కావు, మళ్ళీ మళ్ళీ చెప్పే విషయాలు కూడా కావు. మామూలుగా కావాలంటే మనం ఒక చరిత్ర పురాణమో కావాలంటే పుస్తకం కొనుక్కొని మనం చదువుకోగలం. కానీ ఒక విధానాన్ని మనం నేర్చుకోగలగాలంటే ఒక గురువు కావాలి మనకి. ప్రతి ఒక్కరికి కూడా అన్నమాచారి కూడా ఆకతాయిగా తిరుగుతున్న సమయంలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చి, నాన్న చాలు నువ్వు ఆడుకున్నది, ఇంకా నువ్వు ఇంతకాలం బాగా కామిగా జాగా చక్కగా ఆడుకున్నావు, ఇక మోక్షగామి అవ్వాలయ్యా, నువ్వు మోక్షపదం వైపు తరింపజేయాలి. నిన్ను కాదు, కొన్ని కోట్ల మంది తెలుగు వాళ్ళని తరింపజేయాలి. నీ పద కవితలతో, నువ్వు పద కవిత పితామహుడిగా నీ తాలూకా కీర్తనలతో స్వామివారిని అభిషేకింపజేయాలి. అది నీ మార్గం. నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు నందకుడిగా పుట్టావు, నందకుడి అంశతో బయలుదేరావు, నువ్వు సాక్షాత్తు నందకుడివి నువ్వు. కాబట్టి నువ్వు ఆ అంశతో నువ్వు చక్కగా మళ్ళీ స్వామివారి రూపంలో నీ జీవితాన్ని తరింపజేసుకో అని చెప్పి తాళపాక అన్నమాచార్య వారికి స్వామివారు చెప్తారు. అది కదా, అటువంటి స్థితి మనకు కలగాలి కదా. స్వామివారే వచ్చి నా కీర్తన రాయమంటే నేను రాయనా, ఆ స్థితి నాకు రావాలి కదా అని మనం కోరుకోవాలి కదా. ఒక రామదాసులాగో, పురంధరదాసులాగో, ఒక అన్నమయ్యలాగో, ఒక త్యాగయ్యలాగో, క్షేత్రయ్యలాగో మన జీవితాలు గడపాలంటే మనం చాలా గొప్పగా బతకగలగాలి. ఆ స్థితికి మనం చేరుకోగలగాలి. ఆ స్థితిని చేరుకోవడానికి భగవంతుని మనం ఎలా చేరుకోగలగాలి? ఇది మనకు కావాల్సిన సైకాలజీ, ఇది మనం చదువుకోవాల్సినటువంటి విద్యలు. నేను చెప్పాను కదా, చదువు అది ఎంత కలిగినా రసజ్ఞత ఇంచుకు చాలకున్న నా చదువు నిరర్ధకంబు అన్నాడు మనకి భాస్కర శతకంలో. చదువు అని ఇందాకనే మనం బుర్రలు కొట్టుకుంటున్నాం, మనం చూస్తున్నాం. ఈరోజు పిల్లల్ని కూడా మనం బుర్ర బదులు కొట్టేస్తున్నాం. చిన్నపిల్లలు కూడా భారించలేనంత భారాన్ని మనం అందిస్తున్నాం. ఆ భారం కాదు, లౌకిక ఆధ్యాత్మిక భారంతో మన జీవన ప్రయాణం జరగాలి, మనం బతకాలి కదా. భుక్తిగా పాటు భగవంతుడిలో మనం ప్రయాణం చేయగలిగితే భుక్తి జీవితానంతరం కూడా జరుగుతుంది. జీవితం ప్రయాణం జరగాలి అంటేనే భగవంతుడితో మన జీవితం అన్వయం జరగగలగాలి, భగవంతుడితో ప్రయాణం జరగగలాలి, మమేకం అవ్వగలగాలి మనం. అప్పుడు ఖచ్చితంగా భగవంతుడు మనం వద్దన్నా సరే మనతో ఉంటాడు. నేను చెప్పాను కదా మీకు ఎన్నో సంఘటనలో వాళ్ళెవ్వరికీ భగవంతుడు వాళ్ళతో ప్రయాణం చేస్తున్నాడని, భగవంతుడు వచ్చి వాళ్ళ కోరికలు తీరుస్తాడని నేను చెప్పిన ఈ కథల్లో ఈరోజు ఎక్కడా కూడా తెలియదు వాళ్ళకి. కానీ భగవంతుడు వాళ్ళు చేసిన పనులను బట్టి వస్తాడు. అందుకే మనం ఎప్పుడూ కూడా తెలిసి మంచి చేయాలి. మనం బీ గుడ్ అండ్ డూ గుడ్. మనం మంచి పని చేస్తున్నప్పుడు చిన్నతనం నుంచి కూడా నేను చెప్పినట్టుగా ఒక గొప్ప సంస్కారాన్ని, ఒక గొప్ప చదువుని, గొప్ప విలువలని, గొప్ప సంస్కృతి మనం ఇవ్వగలిగితే, మన తెలుగుదనాన్ని ఇవ్వగలిగితే, మన పండగలు, మన సాంప్రదాయాలు, మన సంస్కృతులు, మన భాష, మన వికాసం కోసం మనం ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా మనం అనుకున్న ప్రమాణాలు సాధించగలుగుతాం. నేను ఇందాక చెప్పాను కదా మొదట్లో, వేదభూమి, ధన్యభూమి, పుణ్యభూమి, కర్మభూమి అని చెప్పుకుంటున్న మన భారత భూమిని ఖచ్చితంగా మనం గర్వపడగలగాం. ఎందుకంటే నేను భారతీయుడిని అయ్యా, నేను భారతదేశంలో పుట్టాను. వేదాలు మా ఊళ్ళో పుట్టాయి, సంస్కృతం మా ఊళ్ళో పుట్టింది, ఎన్నో రకాలైనటువంటి పుణ్యులు పుట్టారు. అలెగ్జాండర్ ప్రపంచ యాత్రకు వెళ్తూ కూడా భారతదేశాన్ని సందర్శించి ఎందుకు ఆగిపోయాడు? తక్షశిలని నలందని ఎందుకు వదిలేశాడు? భారతదేశంలో గొప్ప వేదాంతం ఉందయ్యా, ఎవరికీ తెలియని గొప్ప వేదాంతం ఉంది అక్కడ. గొప్ప వేదాంతం ఉంది కాబట్టే భారతదేశాన్ని ప్రతి ఒక్కరు సందర్శించాలి ఒకసారి జీవితకాలంలో అని చెప్పాడు. ఓపెన్హైమర్ ఏం చెప్పాడు? హిట్లర్ వెళ్ళి యుద్ధానికి అన్ని రకాలుగా తయారయ్యి రమ్మన్నప్పుడు ఓపెన్హైమర్కి This Wi-Fi! Time to act! Bad connection ruining your game night. Switch to a smarter Wi-Fi. That is huge! Full home coverage made easy with Act Smart Wi-Fi. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు ఎలా లేచినా సరే కేవలం ఒక్క పాప్ సరిపోతుంది ప్రతి వారి ముఖం పైన స్మైల్ తెచ్చేందుకు. అసలైన హేజల్ నట్స్ మరియు ప్రీమియం కోకోతో తయారైన న్యూటెలా యొక్క రుచి అందరి ఉదయాలను గొప్పగా చేస్తుంది. Good morning! న్యూటెలా చేస్తుంది రోజుని ప్రారంభం ఆనందాలతో పాటు. భారతదేశం వచ్చి భగవద్గీత ఒకసారి చదువుతానండి. నేను భగవద్గీత మొత్తం చదివితే నేను యుద్ధానికి ఎలా సన్నద్ధం అవ్వాలో నాకు భగవద్గీతలోనే ఉంటుంది. నేను ఇది తయారు చేస్తున్న ఈ సాంకేతిక టెక్నికల్ అడ్వాన్స్మెంట్ వెపన్స్ ఏవైతే ఉన్నాయి, ఓపెన్హైమర్ తయారు చేశారని చెప్పారో వాటికి మూలం భగవద్గీత. నేను అవి చదివి భారతదేశం వెళ్ళి వచ్చిన తర్వాత మీరు హిట్లర్ యుద్ధం చేయాలి అని చెప్పాడు. అంటే ఆలోచించండి, మన భారతదేశం ఎంత గొప్పది, మన భారతదేశంలో ఎంత గొప్ప ఇతిహాసాలు ఉన్నాయి, ఎంత గొప్ప పురాణాలు ఉన్నాయి, ఎంత గొప్ప సంపద ఉంది.
ఆ సంపదని మనం వచ్చే తరాలకు అందించవలసిన బాధ్యత అందరిది, తల్లిదండ్రులది, ఉపాధ్యాయుడిది, మనది. అందరూ మన భుజస్కంధాల మీద వేసుకోవాలి ఈ బాధ్యతని. మనం చూసిన మన సంస్కృతుల్ని, మన కళల్ని మనం మన పిల్లలకి ఇవ్వగలగాలి, వాళ్ళు వచ్చే తరానికి ఇవ్వగలగాలి. అయ్యా రామాయణం తెలియదండి, రామాయణం ఎవరు రాశారండి, ఎన్టీ రామారావు గారు రాశారండి అని అడిగి పిల్లలు ఉంటున్న ఈ రోజుల్లో వాల్మీకి ఎవడో వ్యాసులు ఎవడో కూడా తెలియని పరిస్థితుల్లో మనం తయారు చేస్తున్నాం అంటే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. వాల్మీకి ఎవడు, వేదవ్యాసుడు ఎవరు, భాగవతం ఏంటి, భారతం ఏమిటి, రామాయణం ఏంటి, ఈ పురాణాలు ఏం చెప్పాయి, ఏం చెప్పబోతున్నాయి, వీటి ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాం, వాటిని మన జీవితానికి ఎలా అన్వయించుకుంటున్నాం, ఎలా ఆపాదించుకుంటున్నాం, వాటిని మనం ఎలా పాటించగలుగుతున్నాం. రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు ఎందుకు విగ్రహవాన్ ధర్మడా అని అన్నారు, చాలామంది ఉన్నారు కదా. ఇది అన్నది కూడా వేరే అది మరీష్ అన్నాడు, అంటే మన శత్రువు అన్నాడు రాముడితో యుద్ధం చేయాలనుకుంటున్నా మారీష్ చెప్పగలిగాడు అంటే ఆలోచించండి, అలా చెప్పగలగాలి. మన శత్రువు కూడా మన సంస్కారాన్ని మెచ్చుకోగలగాలి. అది అటువంటి గొప్పతనాన్ని మనం మన భూమిలో మన పిల్లలకి మనం ఇవ్వగలగాలి. అందుకే రామాయణం చెప్పండి, రామాయణాలు చదివించండి, భారతం చెప్పండి, భారతంలో కథలు నేర్పించండి, భాగవతంలో పద్యాలు నేర్పించండి, భాగవతాలు నేర్పించండి, మన తాలూకా సంస్కృతిని నేర్పించండి, మన తాలూకా విధానాన్ని నేర్పించండి. కాబట్టి ఇటువంటి విధానాలు నేర్చి తప్పకుండా మనం సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ తాలూకా కరుణా కటాక్ష వీక్షణాలు ఉంటాయని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గం మహిమహేషాం గోబ్రాహ్మణభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్.